రాష్ట్ర విభజనకు కారణం ఏమంటారు? ఇంతకీ కేసీఆర్ ఉద్యమం అంటారా, చంద్రబాబు లేక్ అంటారా, జగన్ పార్టీని వీడిపోవడం అంటారా? జగన్ పార్టీ వీడిపోయేది ఇవన్నీ పెద్ద కారణాలు కాదండి. ఇవన్నీ జగన్ పార్టీ వీడిపోయినంత మాత్రంతో ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు చూస్తున్నారు, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఒక త్యాగంతో ఏర్పడింది. పొట్టి శ్రీరాములు గారు ఇట్లా వాళ్ళ త్యాగం. నేను ఈరోజు కూడా చెప్తా ఉంటాం, ఈ విషయం చాలామంది నాయకుల దగ్గర కూడా నేను చెప్పడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ కావాలనేది కేసీఆర్ గారు మనం తప్పు పట్టేయగల, వాళ్ళకి తెలంగాణ కావాలనేది ఆ దిశగానే వాళ్ళు ఆ ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో రకరకాలుగా మన మీద ద్వేషం రెచ్చగొట్టడం, రకరకాలు వాళ్ళకి కావాలనుకున్నారు కాబట్టి అవన్నీ ఉద్యమంలో భాగంగా చేశారు. అదే పట్టుదల, ఆ పట్టుదల మనకు లేదు. మనం సమైక్య రాష్ట్రంగా ఉంచుకోవాలా, ఆంధ్రప్రదేశ్ అనేది విడిపోకూడదు అనేది ఇక్కడ లేదు, మనలో నాయకుల్లో లేదు. మీరు మామూలుగా తీసుకోండి, ఒక సిపిఎం పార్టీ తప్ప ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన ఉండకూడదు మాకు ఒక నిర్ణయం తీసుకునేది ఏ పార్టీ ఉంది? ఏ పార్టీ లేదు. ఈవెన్ ఈరోజు ఉండే జగన్మోహన్ రెడ్డి పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానీ రకరకాలుగా కుప్పికంగా అందరూ వేసారు మాకు తెలంగాణలో ఉండాలి, ఇది వద్దు అది వద్దు అనుకుంటా రెండు పక్కల మాట్లాడిన వాళ్ళే. కానీ ఒక సిపిఎం పార్టీ ఒకటి ఆ రోజు నిర్ణయం తీసుకుంది. సరే దానివల్ల నష్టపోయిండొచ్చు ఏమన్నా జరిగింది, ఒక విధాన నిర్ణయం అంటూ ఉన్నది కదా ఆ రోజు. సో ఆ విధంగా కానీ ఆ రోజు మేము చెప్పింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు వీళ్ళు సరే అయిపోయిన తర్వాత అదేదో ఆకులు పట్టుకొని ఉపయోగం ఏమంటారు, ఆ రోజు ఇంతమంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ ఒక్కరన్నా త్యాగం చేసి సోనియా గాంధీ దగ్గరికి పోయి వాస్తవ పరిస్థితులు చెప్పి ఈరోజు రాష్ట్ర విభజన తర్వాత కానీ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుంది కాబట్టి మేము ఉండలేమమ్మా ఈ పార్టీలో, మేము పార్టీకి రాజీనామా చేస్తాము. 10 మంది ఎమ్మెల్యేలు ఒక 5 మంది ఎంపీలు రాజీనామా చేసి ఈరోజు పార్టీ విభజన జరిగిండేది కాదు. వీళ్ళు ఇక్కడ మాట్లాడడం ఒకటి, ప్రజల్లో ఆ ఢిల్లీలో పోయి కూర్చునేది, ఢిల్లీలో ఆమెతో ఏది మాట్లాడతారో తెలియదు, విభజన జరగడం మేడం గారు చెప్పేసినారనేది చెప్పడము రావడము, ఒకరు మంత్రి పదవి తీసుకోవడం, ఇంకొక మంత్రి పదవి తీసుకోవడం రావడం. ఇప్పుడు సఫరర్స్ వాళ్ళే కదా, వాళ్ళ రాజకీయ భవిష్యత్తే కూడా అంతా ఇదైపోయింది కదా. సో దాన్ని ఎత్తుకోవడానికి కొంతమంది తెలుగుదేశం లేకపోవడము, కొంతమంది సరే మిగతా పార్టీ లేకపోయిన వాళ్ళు ఊరికే ఉండిపోయినారు, కొంతమంది వైఎస్ఆర్ లేకొచ్చినారు. ఆ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలే ఎవరైతే ఇంత ప్రయత్నం చేస్తున్నారో కొద్దిగా వాళ్ళు ఈ త్యాగం అనేది ముందుకు తెచ్చిందంటే ఖచ్చితంగా ఆమె ఆలోచించిండేది కదా. సోనియా గాంధీ కూడా డివిజన్ మనం ఒక రాష్ట్రం విడగొట్టాలన్నప్పుడు ఆమెం ఆషామాషిగా టకాటకా విడగొట్టలేదు కదా. వీళ్ళందరి అభిప్రాయాలు కనుక్కున్నారు, ఇంటెలిజెన్స్ ఇది తీసుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నేళ్ళు పడుతుందో కోలుకోవాలంటే. అంటే ఆ రోజు తీసుకుంటే తెలంగాణ సెంటిమెంట్కు ధీటుగా పోటీ ఇవ్వాలంటే ఒక రాజశేఖర రెడ్డి తనుడైన జగన్మోహన్ రెడ్డికి సాధ్యం. అంటే ఆ సెంటిమెంట్ అంటే ఈ చరిష్మాతో దాన్ని రూపుమాపచ్చు. ఒకవేళ అక్కడ తెలంగాణ ఇవ్వకుండా ఇక్కడ జగను వేరే వెళ్ళిపోతే మనకు ఏపీలో సీట్లు ఉండవు, అసలుకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే జగన్ వెళ్ళిపోవడంతో రాష్ట్ర విభజన జరిగిందని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. ఈరోజు ఆరోపణ చేయాలి కాబట్టి ఆయన మీద చేస్తూ ఉంటారులే, కానీ దానికేం జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టే సమయంలో మీరు కొద్దిగా విభజించలేదు, వద్దు జగన్ వేచి చూస్తాము పార్టీ పెట్టడం ఎందుకు అని చెప్పాము కూడా. మేము చెప్పాను, ఏమన్నారు ఆయన? ఇడుపులుపు లేదు, నాకు కొద్దిగా కష్టము, నాకు కాదు. నేను 2-3 సార్లు చెప్పాను. మేము ఇంకా పెద్దలు పోవడం జరిగింది, ఇడుపులపైలో కూడా చెప్పడం ఆలోచించుకో, పార్టీలో ఉండడమే మంచిది, చాలా ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ఒక పార్టీ పెట్టిన తర్వాత దాన్ని మెయింటైన్ చేయడం అనేది కూడా అంత ఈజీ కాదు. రాష్ట్ర స్థాయిలో ఒక పార్టీ సొంత దీంతో పెట్టుకోవడం నడపడం అనేది ఈరోజు ఎవరెన్ని చెప్పుకున్నా కూడా జగన్కు ఆ పిల్లోడు సరే మిగతా ఆరోపణలు ఎట్లన్నా ఉన్నాయి, ఆ మొండోడు ధైర్యం అనేది ఉంది కాబట్టి ఓ పార్టీ నడపడం అనేది అంత ఈజీ కాదు. అంటే మొండి పక్కన పెడితే అసలు తన తండ్రిలాగా కాకుండా ఆయన డక్కా ముక్కలు తినొచ్చాడు, ఈయన ఏమీ లేకుండా పార్టీ పెట్టేశారు, తండ్రి చరిష్మాతో. అదే మరి అయితే ఈరోజు సీనియర్ల మాటలు ఎవరు కూడా అదే మేము చెప్పాము. ఆ రోజు కూడా చాలా చెప్పాము, చాలా నష్టపోవాల్సి వస్తుంది, చాలా ఇబ్బంది కూడా అంత ఈజీగా ఉండదు, ఈరోజు ఉండే పరిస్థితులు రేపు ఉండవు. బట్ ఆ పిల్లోడు సరే ఆయనకుండే సలహాదారులు, ఆయనకుండే దీనివల్ల తన అభిప్రాయాలు ఏ విధంగా లేదు, నేను కాంగ్రెస్ పార్టీలో అయ్యే కాదు, వాళ్ళు నన్ను ఎదగనీరు అనే ఉద్దేశం లేక ఆ అబ్బాయి రావడము, ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరే ఎక్కడ పోయినా కూడా ప్రజల నుండి కూడా అదే స్పందన రావడము, అంటే అప్పుడుండే రాజశేఖర రెడ్డి గారి మీద ఉండే
సానుభూతి అనేది ప్రజల్లో రాజశేఖర రెడ్డి అంటే అకాల మరణం సడన్గా ఆయన చనిపోవడం చాలామంది రైతులు ఈవెన్ తెలుగుదేశం వాళ్ళలో నేను చూసిన ఆ రోజు. మీకు ఇంకొక విషయం కూడా చెప్పారు, అప్పుడు అందరినీవా ఇవి వచ్చిన తర్వాత ఈ ఇండ్లు ఇవ్వడం రాజశేఖర రెడ్డి చెప్పిన మరి నీ జీవితం ధన్యం రాజశేఖర రెడ్డి, ఆ ఇంట్లో చూసినా కూడా ఫొటోస్ ఉంటా అన్నాయి అని. వాస్తవంగా అదే జరిగింది. చాలామంది ఇళ్ళల్లో టీడీపీ వాళ్ళు కూడా కొంతమంది రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకొని ఇట్లా పెట్టుకున్నారంటే నిజమా, అది దురదృష్టం. ఆయన వేరే విధంగా మీరు ఆర్డర్ అంతా కూడా మీకు కొద్దిగా పాపం అందరూ టికెట్ వస్తుందని ఆశించారు, రాష్ట్ర మంత్రులు వాళ్ళందరూ కూడా అలిగింటారు. ఆ సందర్భంలో జగన్ యొక్క వివరణ అయితే జగన్ మిమ్మల్ని కన్విన్స్ చేయడంతో మీరు కన్విన్స్ అయ్యారంటారా? ఇక్కడ మీ ఇంటికి వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి, వచ్చి అంటే ఆ రోజు జరిగిన పరిణామాలు ఇలాంటివి కాబట్టి చేయలేకపోయాము అనే. అంటే నేను కూడా పెద్ద స్ట్రెస్ చేయలేదు, ఎందుకంటే నాకు తెలుసు ఖచ్చితంగా ఎందుకు లేవు. నాకు జగన్కి నా మీద వ్యతిరేక అభిప్రాయం ఉంటుందనో లేకపోతే నాకు ఇవ్వకూడదు అనేది ఏమి ఉండదు కదా. ఒత్తిడితోనే ఖచ్చితంగా పని చేసి ఉంటాడు.